హైదరాబాద్ అమ్మాయిని యూట్యూబ్ కి చూసాను. మీరు హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారా లేకుంటే ఎక్కడి నుంచి అన్న వచ్చారా? నేను ఇక్కడ పుట్టింది పెరిగింది మొత్తం మా మమ్మీ మా డాడీ మొత్తం అంతా ఇంకా మా కాందాన్ని అంటారు కదా రిలేటివ్స్ అంతా కూడా మొత్తం హైదరాబాద్. ఇంకా ఏ ఊరు కూడా నేను చూసింది కూడా లేదు హైదరాబాద్ లో పుట్టినా. సో మొత్తం హైదరాబాద్ లోనే నా జర్నీ అంతా కూడా అన్నమాట. సో అందుకని నాకు ఇష్టం కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది నాది కాబట్టి. సో మరి హైదరాబాద్ పిల్ల అట్లా పెడితే కొంచెమైనా అనిపిస్తుందేమో. ఎగ్జాక్ట్లీ. సో మనము షాపింగ్ కాబట్టి నాది హైదరాబాద్ అనేది హైదరాబాద్ వాళ్ళకి అంటే తెలంగాణకి ఆంధ్ర వాళ్ళకి కూడా అమ్మాయి అనేది ఆంధ్ర వాళ్ళకి అందరికీ కూడా టచ్ అవుతుంది అనే ఉద్దేశంతో సో అట్లా హైదరాబాద్ అమ్మాయి అని పెట్టడం జరిగింది అన్నమాట. సో లైక్ నేటివ్ మొత్తం ఇక్కడే, బన్ బాటప్ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే. సో ఎంత వరకు చదువుకున్నారు? సో నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి నేను ఎంఎన్సీలో కూడా వర్క్ చేశాను. అండ్ చాలా అంటే ఇప్పుడు చాలా మంది కూడా నంబరు నేను తెలుగు మీడియం అని. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను యాక్చువల్గా. ఎస్ ఎంఎన్సీలో అంటే చాలా మంది మంచి ఎడ్యుకేషన్ చేస్తేనే అంటే మంచి కార్పొరేట్లో చదువుకుంటేనే మంచి మంచి జాబ్స్ వస్తాయి అనుకుంటారు. అలా ఏం లేదు. సో అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ మెయిన్గా ఇప్పుడు చదువుతో పాటు అది కూడా ఉండాలి. సో దానివల్ల నేను చెప్పే చాలా మందికి ఏంటి అంటే మనం చిన్న చిన్నగా వర్క్స్ కానీ శాలరీ కాకుండా అంటే శాలరీ చూసుకోకుండా మనం ఇంకేమైనా మంచి వర్క్స్ చేస్తే కూడా బాగుంటుంది